హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 46. సో, ముందుగా అయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త వీడియోకి లైక్ అయితే అందించండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చూసిన తర్వాత లైక్ ఇవ్వకపోవచ్చు మీరు. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లోనే ఏమీ లేదు కాబట్టి. అందుంచే ముందుగానే దయచేసి లైక్ అయితే ఇచ్చి మాకు సపోర్ట్ అయితే చేయండి. సో, ఇంకా ఎపిసోడ్ రివ్యూలో కంటే నేను యాక్చువల్‌గా రాసుకోలేదండి. ఎందుకంటే దాంట్లో అసలు కంటెంటే లేదు చెప్పడానికి గూడా. ఉన్న హైలైట్ పాయింట్స్ ఏంటో అవే డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో, ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ నిన్న గేమ్ అయితే స్టార్ట్ అయింది. దొంగల బండో లేకపోతే ఏదో వాంటెడ్ పేట స్టోరీ అనమాట. 2 గ్రూప్స్ ఉంటాయి. 2 గ్రూప్స్ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటారనమాట. వాళ్ళల్లో ఎవరు గెలుస్తారా అన్నది కెప్టెన్సీ కంటెండర్‌కి అవుతారనమాట. సో, గ్యాంగ్ లీడర్స్‌కి వచ్చేసి ఎక్కువ మంది సభ్యులు ఉన్నవాళ్ళు గ్యాంగ్ లీడర్ ఆళ్ళే అవుతారు సభ్యులు కెప్టెన్సీ కంటెండర్ కింద. ఒకవేళ ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళు అవుతారన్నారు. ఆ ఎక్కువ అమౌంట్ అన్నవాళ్ళు ఇద్దరా, ముగ్గురా, ఐదుగురా అన్నది తెలీదు మనకి. అంటే ఈక్వల్ ఉంటే ఈక్వల్‌గా అప్పుడు ఎవరైనా పెట్టచ్చేమో గానీ ప్రస్తుతానికైతే గనక ఎక్కువ డబ్బులున్న వాళ్ళు అవుతారు అన్నట్టుగా చెప్పారనమాట. సో, ఇది పక్కన పెడితే ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే సంజన గారిది గేమ్ నిన్న ఒకటి ఓడిపోయారు. సోడాల్ టాస్క్. మాట్లాడుకున్నాం. అందులో మాధురి వాళ్ళు గెలిచినప్పుడు తనని స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తానన్నప్పుడేమో డబ్బులు క్యాష్‌ని తీసుకొని నిఖిల్‌కిచ్చి అంటే పట్టుకోమంటే నిఖిల్ ఏమో సోఫా మీద పెట్టాడు. అదేమో దొంగతనం చేసేసారు. ఇక్కడ నిఖిల్‌ని గూడా ఏం అనడానికి గూడా లేదు. ఎందుకంటే ఆళ్ళు దొంగతనం చేసేసారు. ఇది తప్పా రైటా అన్నది చెప్తాను. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నిఖిల్ వాళ్ళు అంటే సాయి గాని, నిఖిల్ గాని గౌరవ్ గాని, సంజనాలో టీమ్‌లో ఉన్నవాళ్ళు ఆయిష ఏమో తనకి ఒంట్లో బాలేదు. ఇంకా రమ్య వీళ్ళందరూ కూడా ఎందుకో డల్‌గా ఉన్నారు. అసలు అంటే ఏం ఐడియాలు వేయట్లేదనమాట. ఎలాగెళ్ళి డబ్బు సంపాదిద్దాం, ఏం చేద్దాము, ఒక ప్లాన్ చేద్దాము, ఒక ఆట ఆడదాం అన్నట్టుగా ఏమీ లేదనమాట. అంటే వాళ్ళతో డీల్ చేసుకుందాం అది ఏమీ లేదు. అసలు ఆ డబ్బులు పోయాయి. ఇంక అక్కడి నుంచేమో వాళ్ళు బిహేవియర్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఏం గేమ్ ఆడదామని చెప్పి అనుకుంటున్నారో అయితే నాకైతే అర్థం కాలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజన గారు పాము కాటుకి అంటే పాములోడే చచ్చిపోయాడు అన్నట్టు అనమాట. తను చేసిన దొంగతనాలకి ఇప్పుడేమో తనకి రిటార్డ్ వస్తోంది అందరి దగ్గర నుంచి. ఇంకా తప్పదనమాట. ఆమె ఫన్ గురించి అయినివ్వండి, ప్రాంక్ గురించి అయినివ్వండి, లేకపోతే కంటెంట్ గురించి అయినివ్వండి, ఆమె చేసినప్పుడైతే చెల్లింది. 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు గానీ, లేకపోతే బట్టలు దొంగతనం చేసినప్పుడు గానీ, ఇవన్నీ చేసిన తర్వాత ఆమె అయితే ప్రాంక్‌గానే చేశారు. అది ఒప్పుకోవాలి. అంతకుముందు కంటెంట్ గురించే చేసినా గూడా. బట్ అవతల మనుషులు వాళ్ళెంత బాధపడ్డారో వాళ్ళకే తెలుస్తుంది. సేమ్ ఇప్పుడు గూడా అదే సిమిలర్‌గా తినకి దెబ్బ తగిలింది. వీళ్ళేమో డబ్బు తీసుకున్న వాళ్ళు డబ్బులివ్వకుండా డబ్బులు పంచుకోవడం ఇవన్నీ జేశారు. ఆహ్, యాక్చువల్‌గా అయితే సుమన్ శెట్టి తీసేసాడు. ఇంకా తనూజ అండ్ దివ్య దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు ముగ్గురు కలిపి ఆడుతున్న నాటకం అనమాట. వాళ్ళ టీమ్‌లో గూడా అంతమందికి తెలీదు అసలు ఎంత డబ్బొచ్చింది, దొంగతనం చేశారు, ఎంత సేవ్ చేసుకొని మిగిలిన అమౌంట్ వాళ్ళకిచ్చారా అన్నదనమాట. బట్ ఫుల్ ఆన్ సంజన అయితే గనక ఫస్ట్‌లో బాధపడడం అవసరం లేదు. తను చేసిన పనికి అంటే తను ఇది చేసింది కాబట్టి ఇది చేశారని కాదు. బట్ ఇక్కడ ఈ గేమ్‌లో ఇది దొంగల టాస్క్ కాబట్టి వాళ్ళు దొంగతనం చేయడంలో అస్సలు తప్పే లేదు. అది వాళ్ళు ఏం చేస్తారా అన్నది వాళ్ళిష్టము. అట్ ద సేమ్ టైమ్ సంజన టీమ్ గూడా అట్‌లీస్ట్ ప్లాన్ చేసి వాళ్ళని దొంగతనాలకి వెళ్ళడమో, లేకపోతే వాళ్ళ టీమ్‌లో జాయిన్ అయ్యి బ్లాక్ షీప్‌గా ఉండడమో, ఏదో ఒకటి మతలబ్ ఎందుకంటే 3 డేస్ టాస్క్, ఒక డే టాస్క్ కాదు. సో, ప్లాన్ చేసి అలాగన్నా చేయట్లేదు. అంటే నమ్మించి మోసం చేయాలా అంటే అదసలు నమ్మకమే ఉండదు. అది వాళ్ళ వ్యక్తుల పైన ఏమీ ఉండదు అన్నవాళ్ళు, ఇంకా వాళ్ళు అటు వెళ్తే ఏంటి, ఇటు ఉంటే ఏంటి అసలు సంబంధం లేదనమాట. వాళ్ళకి ఆడడమే రావట్లేదు. ఇంకేదో ఫన్ గురించి చేయాలి అన్నట్టుగా అయితే గనుక ఇమ్మాన్యుయల్ గాని, లేకపోతే ఇటు సైడ్ సంజన గాని వీళ్ళే కొంతమందే చేస్తున్నారు. గేమ్ అయితే అటు సైడ్ మాధురి టీం నుంచి అయితే గేమ్ అయితే అందరూ ఆడారండి. అందరూ వాళ్ళకి తోచినట్టుగా ఎలా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా రాము, రీతు వీళ్ళెళ్ళి అటు సైడ్ డబ్బులు అడగడం, సుమన్ శెట్టి తనకు తోచినంత ఎవరి దగ్గరైనా తినడం, లేదంటే డబ్బులు ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి అని చెప్పి తను ఆలోచించడం. ఇంకా తనూజ అండ్ దివ్య అయితే ఫుల్ డబ్బులు సేవ్ చేసి మిగిలినవి క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇలా అంతా చేసుకుంటూ ఉండడం. ఇంకా కొద్దిగా కళ్యాణ్ ఎందుకో కొద్దిగా డల్‌గా అనిపించాడు
గేమ్లో. మాధురి గారు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, ఫుల్ ఆన్ జోష్ తోటి ఆడుతున్నారు అనమాట. సో వాళ్ళ టీమ్ అప్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకో వాళ్ళకి ఫన్ యాంగిల్ ఆల్రెడీ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసి పవన్ డీమన్ రీతు లేడానో ఏంటో తెలియదు కానీ సంజన టీంలో ఉండి తను కూడా అసలు ఎందుకో డల్గా ఉండిపోయి అసలు ఆట ఆడలేదనమాట. దిక్కుమాలిన గేమ్లా అనిపించింది అనమాట ఆట కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు కాన్సెప్ట్ కూడా బాగాలేదండి. వాళ్ళు చెప్పింది 2 టీమ్స్ కింద తీసుకుని ఒకళ్ళు దొంగతనం చేస్తారు. అది దొంగతనం తప్పు రైట్ అని నేను తప్పు అని చెప్పట్లేదు, అది రైటే, వాళ్ళ ప్లాన్ అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంక వీళ్ళ దగ్గర అసలు వీళ్ళు మంతనాలు జరపడానికి వాళ్ళకి పానీపూరి బండి ఇస్తే ఏముంది, లేకపోతే వీళ్ళకి కాఫీ ఇస్తే ఏముందో, అందులో మధ్యలో మంతనాలు ఏముంటాయో నాకు అర్థం కాలేదన్నమాట. అప్పటికి ఇంక సంజన ఫుల్ ఫ్రీగా ఇస్తాను రండి అన్నా కూడా ఎవరు రాలేదు, ఓన్లీ రాము రాథోడ్ అట్నుంచి ఇటు వచ్చాడు. బట్ స్టిల్ అంటే ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఈ గేమే కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఏదో చేస్తారనమాట. ఈవెన్ ఇంక్లూడింగ్ సంజన ఆర్ మాధురి కూడా వాళ్ళు అవ్వాలి అని వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో అది అంతగా పండలేదనమాట. అసలు టాస్కే బాలేదు, డిజైన్ బాలేదు, వీళ్ళ ఎగ్జిక్యూషన్ అంతకన్నా బాలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా తెలుసు ఏంటి అసలు మనం ఏం ఫన్ చేయట్లేదని. ఆ ఒక్క ఏంటది ఎవరికైనా ఇప్పుడు ఇదే సంజన అంటే తోపు, దమ్ముంటే ఆపు, ఇలాగేవో ఉన్నాయి కదా, అలాంటి క్యాచర్స్ పెట్టుకుని వాళ్ళు మాధురి గురించి పాడినప్పుడు కానీ అవి కానీ కొద్దిగా నవ్వు తెప్పించాయి కానీ, లేకపోతే బాగున్నాయి కానీ, మిగిలింది అసలు ఎపిసోడ్ అయితే కనుక అసలు నో కంటెంట్ అండి. మధ్యలో ఇక్కడ రీతు చౌదరి ఆ దొంగతనం సుమన్ చేయడం, అలాగే సుమన్ తీసుకుని వచ్చి తనూజాకి ఇచ్చి ఇదంతా చేస్తున్నారు. కానీ స్టార్టింగ్లో అయితే కొద్దిగా తనూజ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించిందండి. యారగెన్స్ యాటిట్యూడ్ తోటి తను అలా బిహేవ్ చేసినట్టు అనిపించింది. తను కొట్టేయడం గేమే, కాకపోతే అది ఎవరికైనా తెలుస్తుందా అని ముందరే మనమే అరిచేసి అది సీన్ క్రియేట్ చేసినట్టుగా చేయడం అన్నది తందే తప్పు. అక్కడికి వచ్చి రీతు చౌదరి అడుగుతుంది అనమాట, ఎందుకు అది మేము చూసాం కదా, మేము మీ టీమే కదా, మాకు కూడా చెప్పవా అంటే, మేము ఎక్కడ తీసాం, ఎవరు తీశారు, అక్కడ ఫన్ యాంగిల్లో అన్న తీసుకెళ్ళొచ్చండి. తను చెప్పచ్చు, మేము తీయలేదమ్మా, నేను నిజంగానే చెప్తున్నా, నేను ఏదో నమ్మించి నవ్వుతున్నట్టుంటే ఓకే, కానీ ఫస్టే అరిచేసి గోల కింద చేశారు. అక్కడైతే అసలు చిరాకు వచ్చింది. ఇంకా దాని నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఈ టాస్క్ కంటిన్యూ చేసినప్పుడు సంజన చాలా ఫీల్ అవుతూ ఇక్కడ కొద్దిగా అంటే క్లాస్గా బిహేవ్ చేయండి, ఇలాగ దొంగతనాలు చేసేసి ఇది టాస్క్ ప్రాపర్టీ ఇలాంటివి తీసేసి నా దాన్ని నేను గుడ్లు దొంగతనం చేసింది కంపేర్ చేయొద్దంటే యాక్చువల్గా కంపారిజన్ లేదండి, అది వేరే ఇది వేరే. ఇది గేమ్, దీంట్లో టాస్క్, దీంట్లో ఇది అసలు టాస్కే దొంగతనాల టాస్క్ కాబట్టి అది చేసినా ఓకే. అక్కడ వచ్చేసరికి ఏంటంటే అది ఫుడ్ ప్రాంక్ చేయడం, అది తనకి పర్సనల్గా వెళ్ళినప్పుడు ఎలాగైనా తను శిక్ష అనుభవించారు, అలాగే తిట్లు కూడా కాశారు, అది పక్కన పెడితే తను చేసింది ఎంత తప్పో ఇక్కడ వీళ్ళు చేసేదానికి అసలు కంపారిజన్ లేదనమాట. సో సంజన మాటలు అక్కడ వాట్ ఎవర్ షీ టాక్డ్ అది అసలు కంపారిజనే లేదు, అది నుంచి తన మాటలు చెల్లలేదనమాట. వీళ్ళందరూ కూడా తనకి అగెన్స్ట్ గానే ఆడడం జరిగింది. ఆబ్వియస్గా తనకి అగెన్స్ట్ గానే ఉన్నారు ఈ దొంగతనాలు లేకపోయినా కూడా, బట్ స్టిల్ ఇప్పుడు ఈ గేమ్లో కూడా అగెన్స్ట్ గానే వెళ్ళారనమాట. తనేమో క్లాస్గా ఉండండి, క్లాస్ మాటలు మాట్లాడండి అన్నట్టుగా అన్నారు. అది అంటే ఆమె అనేసాను మళ్ళీ ఇంక నేను ఏదో వచ్చేసిందని చెప్తే కుదరదు, కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ఈ లూజ్ స్టాక్ ఎప్పుడు మనం అనుకున్నదే లూజ్ స్టాంగ్ ఉంటుంది తనకి. సో అది తగ్గించుకుంటే కనుక సంజన గారిది గ్రాఫ్ ఓకేగా ఉంటుంది. ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు కన్నా, అంటే 2-3 వీక్స్లో తనకున్న గ్రాఫ్తో పోలిస్తే ఇప్పుడు కాస్త చాలా తగ్గింది. ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా లూజ్ స్టాక్ ఎప్పుడు చేయకూడదు అనమాట. సో అలా అయితే గేమ్ అయింది. ఇంక దాని తర్వాత వీళ్ళకి చెప్పుల టాస్క్ కూడా పెట్టారు, నెక్స్ట్ టాస్క్. దాంట్లో డబ్బులు ఏమో 2000 వీళ్ళు స్టోర్ రూమ్ నుంచే దొంగతనం చేసేద్దాం అని చెప్పి నిఖిల్ వీళ్ళందరూ అనుకున్నారు. కానీ స్టోర్ రూమ్లో దొంగతనం చేస్తే అది తప్పే. వేరే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సేవ్ చేసుకోకుండా వీళ్ళ అజాగ్రత్త కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి చేసుకోవడం ఇది కాబట్టి ఇది కొద్దిగా కరెక్టే అనుకోవచ్చు. బట్ స్టోర్ రూమ్లో నుంచి తీసినా కూడా అది దొంగల పనే, ఎందుకంటే వీళ్ళందరూ ఫుడ్ దొంగతనం చేసి టాస్క్ ప్రాపర్టీ ఇవన్నీ చేసినప్పుడు అక్కడి నుంచి కరెక్టే అనుకోవచ్చు. బట్ సమ్హౌ ఏంటంటే సంజన టీం అసలు బాగా లేరండి, వాళ్ళు ఆడడం ఏం చేయకుండా ప్లానింగ్స్ అవేం లేకుండా ఉన్నారనమాట. ఇంకా చెప్పుల టాస్క్లో వచ్చేసరికి రీతు ఇంకా మన ఎవరు నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా 6.2, 6.3 చేశారు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఏదో చేసేద్దాం అని చెప్పి అది
ట్రై చేశారు గానీ పడిపోవడం ఇదంతా జరిగింది. ముఖ్యంగా అయితే డీమాన్ పవన్ ఒక్కడు ఎందుకో అంత గెంతడం ఎందుకు, మామూలుగా పెడితే సరిపోతుంది, రౌండ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు. అలా గూడా ట్రై చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ గౌరవ్ ఈస్ ద లాస్ట్ పర్సన్. ఆయన అప్పుడు లాస్ట్ రౌండ్‌లో గెలిస్తే 3 రౌండ్స్ వీళ్ళు గెలిచారు, 2 రౌండ్స్ వాళ్ళు గెలిచి అలా రౌండ్ లెవెల్‌లో చూసుకుంటే వాళ్ళు గేమ్ వచ్చేదేమో. బట్ ఎందుకో కావాలని హైయెస్ట్‌గా పెడదామని చెప్పి నిఖిల్ కంటే ఎక్కువ పెడతానన్నట్టుగా ట్రై చేయడం అన్నది అసలు అది తప్పైపోయింది. ఆబ్వియస్‌గా అందుంచి వాళ్ళు అందులో కూడా ఓడిపోయారు. ఇంక మాధురిని అందరూ ఎత్తి తీసుకొని వెళ్ళడం, ఇది సెలబ్రేషన్స్ ఇదంతా చేయడం జరిగిందనమాట. ఆ బిగ్ బాస్ ఆ సెలబ్రేషన్ గురించి కూడా వాళ్ళే గుర్తు చేశారనమాట, బిగ్ బాస్ టీమే. అంటే బిగ్ బాస్ టీమ్‌కి కూడా అర్థం అయ్యిందనమాట. ఇంత చెత్త గేము ఇంకేం అర్థం కాలేదు, వీళ్ళు ఎవరే ఇమ్మాన్యుయల్ కన్నా లోవర్ లెవెల్, ఐ మీన్ తను ఎప్పుడు చేసే కామెడీ కన్నా కూడా చాలా తక్కువే చేశాడండి. ఆయనకి కొట్టిన పిండి ఈ టాస్క్. బట్ సమ్‌హౌ ఎందుకో ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వలేదు. ఇటుకెళ్ళి అవి చేద్దామని ట్రై చేశాడు గానీ అంత పండలేదనమాట ఫన్. సో చూడాలి ఇంక రేపటి ఎలా ఉంటుందో ఈ టాస్క్‌లు, ఈ ఎపిసోడ్ ఇవన్నీ ఎలా ఉంటాయనమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే గనక ఫుల్ ఆన్ హెడ్‌ఏక్ అండి. ఎపిసోడ్‌లో అయితే ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్‌లు కూడా జుజుబీ టాస్క్‌ల్లాగా అనిపించాయి నాకైతే. ఎక్కడా కూడా ఫిజికల్‌గా లేకపోతే మెంటల్‌గా ఏమీ స్ట్రెంత్ ఉన్న టాస్క్‌లయితే కాదవి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే సారీ, మీకు ముందరే చెప్తున్నాను, లైక్ అయితే చేయండి, అదొకటి చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందరకు వస్తా. అంతవరకు బాయ్.